బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది మదనపల్లి ఘటన. ఫైళ్ల దగ్ధం వెనుక రాజకీయ కోణం ఉందా? రాగానపల్లి భూముల వ్యవహారంతో ఈ ఇష్యూకు లింక్ ఉందా? రికార్డు కాల్చివేయడం వెనుక నాయకుల పాత్ర ఉందా అని పలు అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాగానపల్లి భూముల వ్యవహారంలో జిల్లాకు చెందిన వైసీపీ ముఖ్యనేత పాత్రపై ఆరోపణలు వినపడుతున్నాయి. మళ్లీ అధికారంలోకి వస్తే 982 ఎకరాల రాగానిపల్లి భూములను ఏపీ ఐసీసీకి అమ్మడానికి ప్లాన్ వేసినట్లు సమాచారం అందుతోంది. ఏపీఐసీసీకి భూమి విక్రయించడంతో 100 కోట్లు దండుకోవడానికి నేతలు స్కెచ్ చేసినట్లు బయటపడుతోంది. ప్రభుత్వం మారగానే రికార్డులు మార్చడానికి కూడా ప్రయత్నించినట్లు అనుమానిస్తున్నారు. రికార్డులు మార్చడం సాధ్యం కాకపోవడంతోనే తమ సన్నిహిత అధికారులతో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లు దగ్ధం చేయడానికి కుట్ర చేసినట్లు భావిస్తున్నారు. రీసర్వేలో పలువురి భూములను తమకు అనుకూలమైన వారి పేరిట నాయకులు మార్పులు చేయించినట్లు గుర్తించారు. దీంతో రాగానపల్లి భూముల వ్యవహారంపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. భూములకు సంబంధించిన ఒరిజినల్ రికార్డులను రైతులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమర్పించారు. ఈ క్రమంలోనే విచారణను తప్పుదోవ పట్టించేందుకే ఒరిజినల్ రికార్డులు కాల్చివేశారని అనుమానిస్తున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏం జరిగింది? ఫైర్ యాక్సిడెంట్ కాదు, ఇన్సిడెంట్ అంటూ డీజీపీ తిరుమలరావు స్పష్టంగా చెప్పడం మరింత చర్చకు తెరలేపింది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. పెద్దిరెడ్డికి అనుచరుడు మాధవరెడ్డి ఇంట్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. మదనపల్లిలో హోటల్ యజమానిని బెదిరించి 15.7 ఎకరాల ఆస్తులు రాయించుకుంటున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో పాటు వివాదాస్పద భూములకు సంబంధించి పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై పోలీసులు మాధవరెడ్డిని ప్రశ్నిస్తున్నారు. రైట్గా మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం కేసుకి సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్ ఏంటి? ఒరిజినల్ ఫైల్స్ అన్ని కూడా దగ్ధమైపోయా? దీనికి సంబంధించి జిరాక్స్ కాపీలు కావచ్చు, లేదంటే ప్రత్యామ్నాయం వేరే ఏమన్నా ఉందా? మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని కాల్చివేసిన ఘటనలో పోలీసుల విచారణ వేగం పుంజుకుంది. ఇప్పటికీ 7 మంది పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఏదైతే బయట వ్యక్తులు ఏజెంట్లుగా పనిచేసిన వ్యక్తులతో పాటు అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే రెవెన్యూ అధికారులు ఆర్డీఓలైన హరిప్రసాద్, మురళి కూడా ప్రస్తుతం పోలీసుల విచారణలోనే ఉన్నారు. వారిని పోలీసులు విచారిస్తున్న పరిస్థితి. మరోవైపు ప్రస్తుతం మనం మాధవరెడ్డి అనే వ్యక్తి ఇంటి వద్ద ఉన్నాం. ఈయన్ను నుంచి పోలీసులు విచారిస్తున్నారు. ఈయన మాజీ మంత్రి పెద్దిరెడ్డికి యొక్క వ్యవహారాలు, భూముల వ్యవహారాలు చూసే వ్యక్తిగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఈయన ఈ 24A11 సంబంధించిన భూములతో పాటు ముఖ్యంగా ఏదైతే వివాదాస్పద భూములు ఉంటాయో వాటిని సెటిల్మెంట్ చేయడంలో కీలక పాత్ర ఇతందేనని కూడా సమాచారం. దీనికి సంబంధించి ఇతని వద్ద చేస్తున్నారు. పోలీసుల రక్షణతో పాటు లోపల కడప జిల్లాకు సంబంధించిన పోలీసు అధికారులు వచ్చారు. వీరితో పాటు ముఖ్యంగా రెవెన్యూ అధికారులు కూడా విచారిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే నిన్న ఘటనకు సంబంధించి రాజకీయ కోణంలో కూడా పోలీసులు కుట్ర కోణాన్ని విచారిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే రాగానపల్లి, పుంగనూరు మండలం రాగానపల్లి భూములకు సంబంధించి 980 ఎకరాల భూములను అసైన్ నుంచి తప్పించి వివిధ రకాలుగా పట్టాలు ఇచ్చారు. ఏదైతే వాటన్నింటి బినామీ పేర్లతో పట్టాలు